అది రాలుతూనే ఉంటుంది, మీరు ఊపుతూనే ఉండండి. అగో అవి అగో అట్లా లేస్తే తెల్లయి, ఆ పువ్వులు కంట్లో పడితే మాత్రం ఏం తల్లి ఏ పని చేద్దాం అడిగినావా? డస్ట్ అగో మొత్తం చెత్త లేపుతుంది, డస్ట్ లేపుతుంది. లే ఇట్రా పక్కకు రా. పైకి లేస్తానే, నువ్వు చిన్నగా పట్టుకోవద్దు, వచ్చి ఆడొద్దు. రిచ్చా ఇట్రా, నీకెళ్ళి వస్తున్నాయి. అరే చిన్నగా కిందికి వేయానంటే అంటే ఇంకా పైకి తూర్పు అలబట్టినావు. అల్లకెందుకు ఊపుతాను? ఇప్పుడు ఇదంతా తీయాలనా? ఇప్పుడు నువ్వు ఈ చెత్త అంతా క్లీన్ చేయాలంటే మస్తు టైం పడుతుంది. చిన్నగా ముళ్ళ చెట్లు ఉంటాయి చూసుకో. ఏంది ఏడ చల్లుతావు? తక్కువైనాయా ఇంకా నీకు తోటకూర చెట్లు? చినుకులు పడితే మళ్ళీ మామూలుగా మొలవు. చెత్తకుండా నింపేసినావుగా. అదే ఆడాది ముళ్ళ చెట్టు ఉంది. ఇప్పుడు పెట్టదు, అవన్నీ ఎండాలి. పచ్చి కూడా ఉన్నాయి వాళ్ళు. పడతావేంది అలా నువ్వు? కవర్లు పడ్డాయి, సాయంత్రం కాలబెట్టి. ఇవి ఇంత ముందట కనెక్షన్ అయితే ఉండేనట పంపులా. ఏళ్ళు కోసుకోపోతాయి.
పోయి పోయి వాళ్ళే తాగుతారులే కానీ పాలు వద్దానుడు ఏంది చెట్ట ఏందా చక్కెర వేస్తా ఏంది రిచ్చమ్మా ముఖం అంతా ఎట్టినా పెట్టినా ఏందో రిచ్చమ్మా ఏంటి ఓ నాయనా పాలు వద్దు కానీ అయ్యి ఇంకేమైనా కావాలంటే అప్పుడు మంచిగా అడుగుతారు. పాలే బలం. దాన్ని ఓవర్ చేసుడు అంటారు. మీరు పాలు తాగినప్పుడు కదా ఎందుకు పోతారు మజా మీకు క్లోజ్ అది వాటర్ మిలన్ ఉంది. నిన్న అక్క వాళ్ళు వాళ్ళ ఇంట్లో చెరుకు చెట్లు ఉన్నాయి అయితే కట్ చేసిరట నిన్న ఇచ్చిర్రు. నిన్న ఇవైతే ఇక్కడ పక్కన అక్క వాళ్ళు అయితే కట్ చేసి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే చెరుకు చెట్లు చాలా ఉన్నాయి. అయితే కట్ చేస్తే నిన్న సాయంత్రం అయితే ఇచ్చిపోయింది వాళ్ళ అమ్మాయి. నిన్న ఇక్కడ వరకు కట్ చేసుకొని తిన్నాము. రిచర్మకి అయితే అస్సలు నవ్వులొత్తలేదు. పిప్పి పిప్పి నోట్లో అయితే తూ తూ అని ఊగే ఉంచుడే. పెద్ద ఆమె అయితే కొద్దిగా తిన్నది కథ ఇక నాకు ఇచ్చేసింది. ఇక చెరుకు తిన్నందుకు అయితే మళ్ళీ నా గొంతు అయితే ఒక విధంగా అయితే ఉన్నది అనమాట. ఇదైతే ఇక మా ఆయనకే అనమాట. ఈ రెండు అయితే డ్యూటీకి అయితే ఒక రెండు ఇరిచి పెడదా తిను నవ్వుకుంటా టైం పాస్ అవుతుంది. అన్ని తినడానికి నేను మనిషినా లేకపోతే ఇక వీటితోటి కొట్టాలి వీళ్ళని. దెబ్బ తగులుతుంది పచ్చి కర్రది తాగుతారా అని కొట్టాలి వీళ్ళతో. కానీ జ్యూస్ చేసుకోవడం రాదట్టుంది వాటితోటి కదా. వాటి కొరకు ఒక మిషన్ కొనుక్కొత్త ఇవాళ పోతా. ఈ రెండు మరి తిప్పలు పడతావు కదా నువ్వు జ్యూస్ పట్టడానికి. పాలు తాగుతాను. నీకు చక్కెర ఎక్కువ వేయాలి పాలల్లో. బా పోయానా గిన్నెలు మరి ఇంకా నేను చక్కెర ఎక్కువ వేసుకోవట్లేదే. ఎందుకు టీతో తగ్గించిన చాలా తగ్గించిన టీ కూడా తాగట్లే ఎక్కువ. అందుకేనా చక్కెర చాలా మీకు చక్కెర వల్ల లాసులు వస్తానే అని. ఇక అన్ని పని చేయవు నువ్వు మజా దాని పోయి నీకున్నా రిచ్ నీకు ఇప్పుడు ఖచ్చితంగా తాగుతుంది. రిచ్ అయితే అసలు ఎవరు ఏమన్నా ఏది ఏమైనా కూడా ఖచ్చితంగా తాగుతుంది. నైట్ అయితే బజారు పోయేటప్పుడు మజా బాడీ పట్టుకొని వచ్చినాం ఫ్రెండ్స్. అది నైట్ కొంచెం తాగిరు ఇక కొద్దిగా మిగిలింది అందుకని ఇప్పుడు దాని కొరకు అయితే పాలు తాగుతారు అనమాట. ఏంటది తగ్గిన దాని అడుగుడుతున్నా నీకా నేను వచ్చేది నీకే ఫస్ట్. డాడీకి మిగడ వేసిందేమో డాడీకి చీయండి ఇక చూడు అల్ల వదిలే అట్లా నువ్వు రాట్లే. ఇవాళ అయితే మొత్తం అందరం అయితే పాలే ఫ్రెండ్స్. ఇక ఇంకైతే అన్నం కూర ఉండలేదు. ఇక ఉండాలి ఆకలి అవుతుంది పిల్లలకు కూడా. ఇక పాలు తాగి తర్వాత అన్నం తింటారు. ఏది పాలకు వాటర్ మిలన్ అనాలి పుచ్చకాయ కాదు. చాలా ఉన్నది ఇలా దాన తినేది తాగేది. పాలకూర మళ్ళీ టమాటాలు వేసి వండుతుంది. లేదు టమాటా వేయను. అప్పుడు టమాటా వేస్తే చెప్పారు కదా మన సబ్స్క్రైబర్స్ టమాటా వేయకండి ఇట్లా ఉట్టిదే ఉండండి అనేసి చెప్పారు. 5-6 కట్టలు ఉన్నాయా? 5 కట్టలు ఇవి వండేస్తాయి. అవి ఆడుకునేటివి కాదమ్మా పక్క పెట్టేసేయండి. పెద్దోడా అది తిరిగింది అనుకో మళ్ళీ వెనక్కి అనుకుంటే వస్తావు. అడబెట్టు నడవండి. తాగండి చల్లారినాయా? అటొక్కలు ఇటొక్కలు మంచిగా కూర్చున్నారు.
నిన్న మన సబ్స్క్రైబర్ ఉమాదేవి గారు కామెంట్ పెట్టిర్రు. నేను నిన్నను మొన్నను తీసిన వీడియోలో ఒక చెట్టు పండ్లు ఉన్నాయి, మీరు చెప్పిన పండ్లు నాకు అర్థం కాలేదు అనేసి అన్నారు. అవి ఏం పండ్లు అని ఆలోచించుతాను. దానిమ్మ చెట్టు అన్న, మళ్ళా సపోటా చెట్టు అన్న, ఇంకేమన్నా చిన్న చెట్టు, చిన్న చెట్టా, నేరేడు పండ్లు. నేరేడు పండ్లు అంటారా? నేనే అంటే మా సైడ్ అయితే చిన్న చెట్లు అంటే చిన్న కాయలు అనేసి బాగా పిలుస్తాం అనమాట. అట్లనే చెప్పినాయి కానీ నేను అదేమో అర్థం కాలేదట వాళ్ళకి. అట్లా బాగా కాసినాయి ఫ్రెండ్స్ ఆ చెట్టుకి అయితే. తెలుగా అర్థమైతే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. తెలుగు అంటే ఒక్కో చోట ఒక్కో తిరుగు ఉంటుంది లాంగ్వేజ్. తెలుగు రాదు. అది అవుడియుడు అనేది హిందీ. తాగండి. ఇప్పుడు ఎంతసేపు తాగుతారో, 1 గంట తాగుతారో 2 గంటలు తాగుతారో ఈ పాలు. మిల్క్, సిస్టర్, స్పూన్, గ్లాస్, బ్యాక్ సైడ్ బైక్. మస్తు వస్తుంది ఇంగ్లీష్. చల్లారినాయి పాలు, నేను అప్పుడెప్పుడు వేడి. మిల్క్, బర్రె మిల్క్. పైకి పట్టుకోవాలి గ్లాసు. నేను ఎట్లా తాగేసి అమ్మ, చల్లారినాయి పాలు ఆల్రెడీ. కొంచెం ఆయిల్ వేసింది టేస్ట్ కొరకు. అందులో మీగడ ఉన్నది కదమ్మా, అందుకే అట్లా ఉంటాయి పాలు. బలం అట్లా తాగుతాయి. వాళ్ళ అమ్మ చెప్పింది బలం అని అనుకు, మనకి చెప్తాను. నిజమే నిజమే చిక్కర పాలు కదా, నిజమే. కలుపు. చక్కెర చక్కెర అనుకుంటుంది.